హలో అండి, వెల్కమ్ టు గోదా కలెక్షన్స్. నేను సువర్చన. ఇప్పుడు నేను మీతో క్రాప్ టాప్స్ అండి ఫ్లేయర్ టైప్గా డిజైన్ చేసిన బ్లౌజ్ ఉంటుంది. అండ్ లెహెంగా వచ్చేసి వేస్ట్ పార్ట్ నుంచి మనకి ఫ్లోర్ లెంత్ ఇలా ఉంటుందండి. ప్రతి డ్రెస్లో కూడా అంటే లెహెంగాలో మనకి ఎక్స్టెండ్ ఫోల్డింగ్ ఉంటుందన్నమాట. ఇన్ కేస్ మనము కొంచెం షార్ట్ అయినా నెక్స్ట్ ఫ్యూచర్లో ఒక 1 year ప్లస్ యూస్ చేసుకోవాలి అన్నప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ బ్లౌజ్లో కూడా ఇలా ఆప్షన్గా ఉంటుందండి. ఒక 2 inches ఎక్స్టెండ్ ఫోల్డింగ్ ఉంటుంది. 2 sides కూడా మనకి 3 స్టిచెస్ ఆప్షన్గా ఉంటాయి. అది కూడా ఒక డ్రెస్ ఓపెన్ చేసి చూపిస్తానండి. ప్యాటర్న్ మనకి ఇలా ఉంటుంది. 3 steps ఫ్లేయర్ అనమాట. ఇది డిటాచబుల్ ఉంటుంది. బ్యాక్ హుక్కి వచ్చేసి అటాచ్ చేసి ఉంటుంది అనమాట. సేమ్ ప్యాటర్న్లో ఇది వచ్చేసి ఆర్గాంజా లెహెంగా పైన కంప్లీట్గా మనకి థ్రెడ్ వర్క్తో ఉంటుందండి. ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంటుంది, బేబీకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి టస్సర్ ఫ్యాబ్రిక్ పైన కంప్లీట్గా థ్రెడ్ వర్క్ అండ్ ఆల్ ఓవర్ వర్క్తో ఉంటుంది. ఇది కూడా మనకి 4 inches అయితే ఎక్స్టెండ్ ఫోల్డింగ్ ఉంటుంది. ఒక్కొక్క ప్యాటర్న్ వైజ్గా డిజైన్ చేసామన్నమాట. 2 ఫ్యాబ్రిక్స్ కూడా బేబీకి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయండి. అంత సాఫ్ట్ అనిపిస్తాయి అనమాట. ఎందుకంటే మేము డిజైన్ చేసేది మ్యాక్సిమం కిడ్స్ డ్రెస్సెసే అండి. అందుకనేసి మెయిన్ సాఫ్ట్ ఉండే ఫ్యాబ్రిక్స్ని తీసుకుని డిజైన్ చేస్తామన్నమాట. ప్రతి డ్రెస్ కూడా ఇలా రివర్స్ స్టిచ్తో ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళ కోసమే అండి. రెగ్యులర్గా తీసుకుని ఆర్డర్ చేసే వాళ్ళకి అండ్ రివ్యూస్ షేర్ చేసే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర, నెక్ పార్ట్ దగ్గర అండ్ ఆర్మ్ హోల్ దగ్గర అంతా కూడా రివర్స్ స్టిచ్గా ఉంటుంది. ఇలా వన్ సైడ్ 3 stitches అండ్ నెక్ సైడ్ వచ్చేసి 3 stitches ఆప్షన్ ఉంటుంది. అండ్ లాస్ట్ స్టిచెస్ అయితే మనకి ఇంటర్లాక్తో ఉంటుంది. ఇన్ కేస్ కొంచెం లూజ్ ఉన్నా కూడా మనం బ్యాక్ రోప్తోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే కొంచెం లూజ్ అయితే ఇక్కడ అయితే ఓకే అండి, అదర్ కంట్రీస్లో అయితే మనం వెళ్ళి స్టిచ్ వేయించుకోవడానికి అలా సెట్ కాదు కదా, అందుకని బ్యాక్ రోప్ ఇచ్చేస్తాము. మనం కొంచెం లూజ్ ఉన్నా కూడా ఆ రోప్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం టైట్ ఉంటే స్టిచెస్ అయితే మనమే ఓపెన్ చేసుకోవచ్చు అండి. సేమ్ వేస్ట్ పార్ట్ దగ్గర అంటే ఎలాస్టిక్ ఇలా స్ట్రెచబుల్ ఉంటుందండి. వేస్ట్ పార్ట్ నుంచి ఉంటుంది అనమాట. ఇంత స్ట్రెచబుల్ ఉంటుంది. చాలా సాఫ్ట్ ఉండే ఫ్యాబ్రిక్ని ఎలాస్టిక్ దగ్గర యూజ్ చేస్తాము. అండ్ ఇక్కడ మనకి వన్ సైడ్ వచ్చేసి 3 stitches ఆప్షన్గా ఉంటుంది. ఇవి కూడా మనమే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. లూజ్ అవుతుంది, ఇలా స్ట్రెచ్ ఉంటుంది అండ్ లూజ్ కూడా అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మనము చూస్తాం కదా, ఇది వచ్చేసి ఫోల్డింగ్ అండి. ఇలా మనం మినిమం 4 inches అయితే ఫోల్డ్ చేస్తున్నాము. నెక్స్ట్ సాటిన్ ఇన్నర్ ఉంటుంది. అన్నిట్లో కూడా మేము యూస్ చేసే డిజైన్ చేసే వాటన్నిటిలో సాటిన్ ఇన్నర్ ఉంటుంది. మెయిన్ ఫ్యాబ్రిక్స్ కొంచెం సాఫ్ట్ ఉండేవి సెలెక్ట్ చేసుకుంటాం. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఒకటి ఆర్గాంజా ఉంటుంది, నెక్స్ట్ బెనారస్ ఉంటుంది, కొన్ని నెట్టెడ్ ఉంటుంది, అలా అనమాట. చూస్తున్నాం కదా, చాలా సాఫ్ట్ ఉండే ఫ్యాబ్రిక్ని బేబీకి చాలా కంఫర్టబుల్గా ఉండేలాగా మనం డిజైన్ చేస్తాం అనమాట. ఆల్రెడీ వేసుకున్న అవుట్ఫిట్స్ ఉంటుంది. అండ్ నేను షార్ట్లో కూడా ఈ ప్యాటర్న్తో పాటు వేసుకున్న అవుట్ఫిట్ ఎలా ఉంటుంది అనేసి షేర్ చేస్తానండి. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు చాలామంది షేర్ చేశారు. ఫస్ట్ టైం తీసుకోవాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి. ఇప్పుడు మనం చూసిన ఈ కాంబినేషన్ 1 and 2 year సైజ్ అవైలబుల్ ఉందండి. 2 and 3 year సైజ్ అవైలబుల్ ఉంది. సైజెస్ చెప్తున్నాను, డిస్క్రిప్షన్లో వచ్చేసి ప్రైస్ని మెన్షన్ చేస్తాను. ఇది 3 days సేల్ వీడియో అండి. చాలా బెస్ట్ ప్రైస్లో పెడుతున్నాం అనమాట. ఇంతవరకు మనం ఈ ప్రైజింగ్లో అయితే ఇవ్వలేదు. హోల్సేల్ ప్రైస్లో పెడుతున్నాము. చూడండి, యూజ్ అవుతుంది, బేబీకి సెట్ అవుతుంది అనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. ఎందుకంటే ఇలా మనం ఫ్యాబ్రిక్ తీసుకుని డిజైన్ చేయించుకోవాలన్నా కూడా, రివర్స్ స్టిచ్ చేయించుకోవాలన్నా స్టిచ్చింగ్కి చాలా అవుతుందండి. మనకి చాలా కంఫర్ట్గా అండ్ బేబీకి చాలా కంఫర్ట్ ఉండేలాగా ప్యాటర్న్స్ అన్ని ట్రెండ్ ఉండే ఫ్యాబ్రిక్స్ తీసుకుని డిజైన్ చేసిన ప్యాటర్న్స్ అనమాట. ప్యాటర్న్ కూడా చాలా బాగుండేలాగా సెట్ చేసుకుంటాము. బేబీ అవుట్ఫిట్ చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇంకా చాలండి, మ్యాక్సిమం ఐడియా ఉంది కదా. ఫస్ట్ టైం వాళ్ళకి అనేసి ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇది 5 and 6 year సైజ్ అండి. 5 and 6 years, 6 to 7 years అండ్ ఎక్స్టెండ్ ఫోల్డింగ్ ఉంటుంది. దీనిలో మనకి 4 pieces ఉన్నాయి. చాలా చాలా బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి. బేబీకి సైజ్ అండ్ ప్యాటర్న్ నచ్చింది అనుకుంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి. ఇది 1 and 2 year సైజ్ అండి. వైట్ ఫ్లేయర్ బ్లౌజ్ చాలా బాగుంటుంది. అంటే అన్నిటికీ మనం వేరే వాటికి పెరప్ చేసుకోవడానికి కూడా సెట్ అవుతుంది అనమాట. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది. ఫ్రిల్ కూడా మనకి 2 to 3 meters వరకు ఫ్రిల్ ఉంటుందండి. ఈ ప్యాటర్న్లో వచ్చేసి సైడ్ టాజల్స్ డిజైన్ చేసాము. 1 and 2 year సైజ్, 2 to 3 year సైజ్. ఓన్లీ 2 pieces అవైలబుల్ ఉన్నాయి. ఇది కూడా స్కై బ్లూలో, ఇక్కడ కూడా మనకి షేడెడ్గా ఉంటుంది. సీక్వెన్స్ వర్క్ అంతే థ్రెడ్ వర్క్తో ఉంటుంది. హాఫ్ వైట్ బ్లౌజ్ ఉంటుంది. ఫ్లేయర్స్ వచ్చేసి మనకి 3 steps ఉంటుంది. ఇక్కడ అటాచ్డ్ ఉంటుంది. ఇక్కడ లాస్ట్ వరకు హుక్ ఉంటుంది అనమాట. అండ్ ఎక్స్టెండ్ ఫోల్డింగ్ కూడా ఉంది. 1 and 2 year సైజ్, 2 to 3 year సైజ్, 6 to 7 year సైజ్. ఈ ప్యాటర్న్లో 3 pieces అవైలబుల్ ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ లైట్ లెమన్ ఎల్లో అండి. బ్లౌజ్ వచ్చేసి బ్రైట్ రెడ్ అనమాట. చాలా బాగుంటుంది ఫోటోషూట్స్కి అలాంటి వాటికి. అండ్ 2 year సైజ్ అవైలబుల్ ఉంది. 2 to 3 years, 2 yearsకి వేయచ్చు, 3 yearsకి వేయచ్చు. ఎక్స్టెండ్ ఫోల్డింగ్ ఓపెన్ చేసుకుంటే మనం ప్లస్ సైజ్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సింగిల్ క్రాప్ టాప్ అవైలబుల్గా ఉంది.
ఇది లైట్ పీచ్ అండ్ ఆరెంజ్ అండి, చాలా బాగుంటుంది. ప్యాటర్న్ వేసుకున్న తర్వాత బేబీకి అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా 3 to 4 ఇయర్స్ సైజ్ అండి, 3 and 4 ఇయర్స్కి తీసుకోవచ్చు. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి షేర్ చేయండి. నేను అవైలబిలిటీ చెప్పిన తర్వాత మీ కంప్లీట్ అడ్రస్ని కూడా షేర్ చేస్తే మీకు డిటీడీసీ సర్వీస్ అవైలబుల్ ఉందో ఆర్ ఇండియన్ పోస్ట్ అవైలబుల్ ఉందో ఒకసారి చెక్ చేసి కన్ఫర్మ్ చేసుకుని మీకు కొరియర్ చేస్తామన్నమాట. వెంటనే మీకు ట్రాక్ డీటెయిల్స్ని కూడా షేర్ చేస్తాం. ఈ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండి. సాటర్డే ఈవినింగ్ వరకు మాక్సిమం ప్యాకింగ్ అయిపోతుంది. ట్రాక్ డీటెయిల్స్ని కూడా ప్రొవైడ్ చేస్తాము. మండే అనేది మనకి ట్రాకింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. 6 to 7 ఇయర్స్ సైజ్, 4 and 5 ఇయర్స్ సైజ్. కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా బాగుంటాయండి. అండ్ లైట్గా మనకి కొంచెం ట్రెండీగా ఉంటుంది ప్యాటర్న్, కొంచెం బ్రైట్ ఉన్న అయితే ట్రెడిషనల్గా అనిపిస్తుంది అనమాట. బేబీకి ఎలాంటి ప్యాటర్న్లో మీరు వేయాలనుకుంటున్నారో చూసి ఆర్డర్ ప్లేస్ చేయండి. ఇది లైట్ ఎల్లో, క్రీమిష్ ఎల్లో షేడ్ అండి. బ్లౌజ్ వచ్చేసి బ్రైట్ పీచ్ కలర్ అనమాట, చాలా బాగుంది. సేమ్ మనం మ్యానిక్విన్కి వేసాం కదా ఆ సైజ్ అనమాట. ఇది 1 and 2 ఇయర్స్ సైజ్ అండి, 2 and 3 ఇయర్స్ సైజ్. బేబీ ఏజ్ని కూడా మెన్షన్ చేయండి అండి డిస్క్రిప్షన్లో, ఎందుకంటే అందరు కూడా ఏజ్ వైజ్గా ఉండట్లేదండి. మీరు రెగ్యులర్గా ఏ సైజ్ అయితే ఆర్డర్ చేస్తున్నారో ఆ సైజ్ని ఆర్డర్ చేయండి. 3 ఇయర్స్ బేబీ కూడా 5 ఇయర్స్ మెజర్మెంట్స్ ఉంటున్నారండి, అలా వాళ్ళు 5 ఇయర్స్ సైజెస్ తీసుకుంటున్నారనమాట. అందుకని చెప్తున్నాను. ఇన్ కేస్ కొంచెం లెంత్ అయినా కూడా ప్రాబ్లం ఉండదండి, నెక్స్ట్ సైజ్ తీసుకోవడమే బెటర్. ఎందుకంటే ఇవి ట్రెడిషనల్ వేర్ కాబట్టి మనం రెగ్యులర్గా యూజ్ చేయము, ఏదో అకేషనల్గా యూజ్ చేస్తాము. అలా అయ్యేటప్పటికి 3-4 మంత్స్కి మనకి వాళ్ళు ఫాస్ట్ గ్రో అయిపోతున్నారు కాబట్టి నెక్స్ట్ సైజ్ తీసుకోవడం బెటర్ అండి. ఇప్పుడు 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుందంటే 3 ఇయర్స్ సైజే తీసుకోండి. కొంచెం లెంత్ అనిపిస్తే మనం ఎలాస్టిక్ దగ్గర ఇలా రివర్స్ చేసి వేస్తే బేబీకి కంఫర్ట్గా ఉంటుంది, కాళ్ళ కింద పడకుండా అలా తను పడిపోకుండా అలా ఉంటుంది అనమాట. 3 and 4 ఇయర్స్ సైజ్, 4 and 5 ఇయర్స్ సైజ్. చాలా బాగుంటుందండి. ఫ్రిల్ కూడా మీరు చూడొచ్చు, బేబీ వేసుకున్న తర్వాత తెలుస్తుంది. ఈ ప్యాటర్న్లో వేసుకున్న అవుట్ఫిట్ కూడా నేను టెలిగ్రామ్లో ఈ వీడియోతో పాటు షేర్ చేస్తానండి, చూడండి. 6 and 7 ఇయర్స్ సైజ్, 7 and 8 ఇయర్స్ సైజ్. ఈ కలర్ కాంబినేషన్లో ఇప్పుడు నేను ఏవైతే సైజెస్ చెప్పానో ఆ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇప్పుడు మనం చూసిన కాంబినేషన్ హాఫ్ వైట్ బ్లౌజ్ ఇలా హాఫ్ వైట్గా ఉన్నది చాలా ట్రెండీగా ఉంటుందండి. ఏ కలర్కైనా కూడా చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఫ్రిల్ ఇంత వస్తుంది అనమాట. ఫోటోషూట్స్కి, బర్త్డే అకేషన్స్కి చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే బేబీకి కూడా ప్యాటర్న్ చాలా ట్రెండీగా అనిపిస్తుంది. అండ్ స్టిచ్ పార్ట్ మెయిన్ రివర్స్గా ఉంటుందండి, చాలా కంఫర్ట్గా ఉంటుంది. 1 and 2 ఇయర్స్ సైజ్, 2 and 3 ఇయర్స్ సైజ్, 3 and 4 ఇయర్స్ సైజ్, 4 and 5 ఇయర్స్ సైజ్, 6 and 7 ఇయర్స్, 7 to 8 ఇయర్స్ సైజ్. ఈ ప్యాటర్న్లో అంటే మనం చందేరి ఫ్యాబ్రిక్ పైన ఆల్ ఓవర్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్తో ఉన్న ఫ్యాబ్రిక్స్తో డిజైన్ చేసినవి ఈ పీసెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నాం కదా అండి, సేమ్ ఫ్యాబ్రిక్ అనమాట. ఆర్గాంజా ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంటుందండి, చాలా క్వాలిటీ ఫ్యాబ్రిక్ అనమాట. కంప్లీట్గా మనకి థ్రెడ్ వర్క్తో ఉంటుంది. డిజిటల్ ప్రింట్ అనేది సేమ్ స్టైల్ అనమాట. అండ్ ఎక్స్టెండ్ ఫోల్డింగ్ కూడా ప్రతి డ్రెస్లో ఉంటుందండి. 1 and 2 ఇయర్స్ సైజ్, 2 and 3 ఇయర్స్ సైజ్, 4 and 5 ఇయర్స్ సైజ్, 8 ఇయర్స్ సైజ్, 9 ఇయర్స్ ప్లస్ యూస్ చేసుకోవచ్చు. 7 ఇయర్స్ బేబీ చాలా హెల్దీగా హైట్ ఉంటుంది అనుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు అండి. వీటిలో ఎక్స్టెండ్ ఫోల్డింగ్ కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం చూసిన కాంబినేషన్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్ ఏనండి. బ్లూ కలర్ లెహెంగా ఉంటుంది. దీనిలో మనకి లీవ్స్ అంతా కూడా లైట్ ప్యారెట్ గ్రీన్తో ఉన్నాయన్నమాట. ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్ తీసుకున్నాను. సేమ్ మనకి 3 స్టెప్స్తో ఉంటుంది. బ్యాక్ ఇలా ఉంటుంది. రోప్, టాజిల్స్ అన్నీ కూడా ఒక ప్యాటర్న్ ఎలా అయితే డిజైన్ చేసామో ఒక పీసు సేమ్ అన్ని పీసెస్ అలానే ఉంటుంది. ఫినిషింగ్ కూడా అలానే ఉంటుంది. సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట. కలర్ కాంబినేషన్ చేంజ్ ఉంటుంది. 1 and 2 ఇయర్స్ సైజ్, మిడిల్లో సైజ్ వెళ్ళిపోయాయండి. 4 and 5 ఇయర్స్ సైజ్, 6 ఇయర్స్ సైజ్, 7 ఇయర్స్ సైజ్, 8 ఇయర్స్ సైజ్. నెక్స్ట్ బ్రైట్ పింక్ అనమాట. మనకి మెజెంటా పింక్ ఉంటుంది, బ్రైట్ గ్రీన్ ఉంటుంది, లీఫ్ గ్రీన్ అనమాట. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఫ్లేయర్ చూస్తున్నాం కదా, డిటాచబుల్ ఉంటుంది అండ్ ఎక్స్టెండ్ ఫోల్డింగ్. 1 and 2 ఇయర్స్ సైజ్, 2 and 3 ఇయర్స్ సైజ్, 3 and 4 ఇయర్స్ సైజ్. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి, ఏజ్ని కూడా మెన్షన్ చేయండి. ఇప్పుడు మన వీడియోలో ఏ సైజ్ అయితే మెన్షన్ చేసామో అవి మాత్రమే అవైలబుల్ ఉంటుందండి. 5 and 6 ఇయర్స్ సైజ్. సేమ్ కలర్ కాంబినేషన్, సైజ్ డిఫరెన్స్ అండి.
5 ఇయర్ సైజ్. ఇక్కడ ఇంతవరకు ఫోల్డింగ్ ఉంది. మనం నెక్స్ట్ ఓపెన్ చేసుకోవాలనుకున్నప్పుడు చాలా లెంత్ చేసుకోవచ్చు అనమాట. స్కర్ట్ స్ట్రైప్ యూజ్ చేయొచ్చు, లాంగ్ మిడ్డీ స్టైల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు తర్వాత కావాలండి. 6 and 7 ఇయర్ సైజ్, 7 and 8 ఇయర్ సైజ్, 8 and 9 ఇయర్స్, 9 to 10 ఇయర్స్ సైజ్. సైజ్ చార్ట్ కూడా ఉంటుందండి, మెన్షన్ చేస్తాను, కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, మీరు ఆ మెజర్మెంట్స్ చెక్ చేసుకోవచ్చు అనమాట. 11 ఇయర్ సైజ్, 9 and 10 ఇయర్ సైజ్, ఇది 11 and 12 ఇయర్ సైజ్ వస్తుంది. కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కదండి. బేబీ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కదండి. చాలా క్లాసీ కాంబినేషన్స్ అండ్ ప్యాటర్న్ కూడా చాలా ట్రెండీగా ఉంటుంది. బేబీకి ఇలాంటి ప్యాటర్న్లో వేయాలి అండ్ ఈ కలర్ కాంబినేషన్స్లో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. వెంటనే స్క్రీన్ షాట్స్ తీసుకొని మీకు ఏ డ్రెస్ కావాలనుకుంటున్నారో ఆ డ్రెస్ని సైజ్ కూడా మెన్షన్ చేయండి. మాకు కూడా చాలా ఈజీగా ఉంటుందండి. నేను అవుట్ఫిట్స్ అన్నీ కూడా ఆల్రెడీ టెలిగ్రామ్లో యాడ్ చేశాను అండ్ షార్ట్స్లో కూడా ఉన్నాయన్నమాట, చూడొచ్చండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు అండ్ రెగ్యులర్గా సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక మంచి వీడియోతో అండ్ కిడ్స్ డ్రెస్ డిజైన్స్తో మళ్ళీ మీట్ అవుదాం. హ్యావ్ ఎ పీస్ఫుల్ డే. థ్యాంక్ యూ.